యా గైస్ మొబైల్ కామర్స్ గురించి బాగా కామెంట్స్ వస్తున్నాయి క్వశ్చన్స్ పెట్టండి అని చెప్పేసి. సో కొన్ని ఇంపార్టెంట్ క్వశ్చన్స్ గ్యాదర్ చేశాను. మోస్ట్లీ ఇవే క్వశ్చన్స్ వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి, గన్ షాట్ క్వశ్చన్స్ ఇవి. ఓకే, సో మనకి ప్రిపేర్ అయితే దట్ ఈస్ ఎనఫ్. పేపర్ మాత్రం 80 మార్క్స్కి ఉంటుంది. ఓకే, పార్ట్ ఏ పార్ట్ బి అని ఉంటుంది. పార్ట్ ఏలో 8 క్వశ్చన్స్ వస్తాయి. ఎనీ 5 క్వశ్చన్స్ రాయాలి. ఒక్కొక్క క్వశ్చన్కి 4 మార్కులు వస్తాయి, 20 మార్కులు వస్తాయి అనమాట మొత్తం. అండ్ పార్ట్ బిలో వచ్చేసి 5 క్వశ్చన్స్ ఉంటాయి. ఏఆర్బి అనే ఆప్షన్ ఉంటుంది, ఏదర్ ఏ ఆర్ బి ఏదైనా ఒకటి రాయాలి. అయితే 60 మార్క్స్. సో ఇప్పుడు నేను ఇచ్చే క్వశ్చన్స్ అన్ని మీరు పర్ఫెక్ట్గా చదివితే అన్ని క్వశ్చన్స్ అటెండ్ చేయడానికి ఛాన్సెస్ ఉంటాయి. ఈవెన్ ఇప్పుడు ఇచ్చిన క్వశ్చన్స్లో క్వశ్చన్స్ పడ్డా పడకపోయినా మీరు ఇదే కంటెంట్ రాసేసేయండి. ఓకే, ఇఫ్ ద క్వశ్చన్ ఇప్పుడు మీకు ఇందులో ఏమన్నా కీవర్డ్స్ కనబడ్డాయి అనుకో, మొబైల్ కామర్స్ అని కనబడితే మొబైల్ కామర్స్ గురించి ఎంత తెలిస్తే ఎంత రాసేసేయండి, అడ్వాంటేజెస్ రాసేసేయండి, డిసడ్వాంటేజెస్ రాసేసేయండి. పేపర్ లెంత్గా రాయడం నేర్చుకోండి ఫస్ట్. ఓకే, సో మన కరెక్షన్స్ అన్ని పేపర్ లెంత్ని బట్టి మార్క్స్ వేయడం అనేది చూస్తున్నారు, అట్లా జరుగుతుందన్నమాట. సో అట్లా చేయండి. యా, వాట్ ఆర్ ఆల్ ద ఇంపార్టెంట్ క్వశ్చన్స్ అనేది చూద్దాం. లాంగ్ క్వశ్చన్స్ కొన్ని, అండ్ ఇవే మోస్ట్లీ ఇవే ఎగ్జామ్స్లో వస్తాయి గైస్. ఓకేనా, ఇవే ప్రిపేర్ కండి. అండ్ ఇవి అయిపోయిన తర్వాత టైం ఉంటే వేరే దానికి వెళ్ళండి. ఓకేనా, ఇంకా మీరు వేరే సోర్స్ ఏదైనా ఉంటే ఫస్ట్ వన్ వచ్చేసి డిఫైన్ మొబైల్ కామర్స్ అండ్ అడ్వాంటేజెస్ డిసడ్వాంటేజెస్. ఓకే, వాట్ ఈస్ మొబైల్ కామర్స్ అంటే ఏంటి, అడ్వాంటేజెస్ డిసడ్వాంటేజెస్ అంటే ఏంటో చూసుకోండి. అండ్ మొబైల్ కామర్స్ ఇన్ ద సెన్స్ ఇప్పుడు మనకి ఆన్లైన్లో ఏదైనా సరే, ఆన్లైన్ బిజినెస్ ఏదైనా, ఎక్స్చేంజింగ్ ఆఫ్ గూడ్స్ అండ్ సర్వీసెస్, all comes under mobile commerce. Okay, next how mobile commerce is impacting retail market. Okay, రీటైల్ మార్కెట్లో మొబైల్ కామర్స్ యొక్క ఇన్ఫ్లుయెన్స్ ఎట్లా ఉంది ఇప్పుడు ప్రజెంట్ డేలో. ఏదైనా ఆన్లైన్లో పర్చేసింగ్ జరుగుతుంది, అవునా, సో హోమ్ డెలివరీ అవుతుంది, వాటిని బేస్ చేసుకొని ఉంటుంది. అండ్ వన్ మోర్ థింగ్, మీకు కనుక లాంగ్ వీడియో ఎక్స్ప్లెనేషన్ కావాలంటే ఐ విల్ ట్రై టు డూ. ఓకే, బై టుమారో ఆర్ టుడే సమ్వాట్ బిట్ లేటర్ ఐ విల్ ట్రై టు అప్లోడ్. బట్ ద థింగ్ ఈజ్, ఈ వీడియోని మీరు ఖచ్చితంగా లైక్ చేసి, అండ్ ఈ వీడియో కనుక బాగా వైరల్ అయితే డెఫినెట్గా నేను ఆన్సర్ వీడియోస్ అప్లోడ్ చేస్తాను అనమాట. ఓకే, ఎందుకంటే ఈ వీడియో ఎంతమంది ఇంట్రెస్ట్ చూపిస్తున్నారని నాకు క్లారిటీ వస్తున్నాయి కదా అది చేసేది. సో కైండ్లీ టేక్ కేర్ ఆఫ్ ఇట్. ఓకే, అండ్ లైక్ చేయండి, వీడియోని అట్లీస్ట్ లైక్ చేయండి. ఒక 100 లైక్స్ వస్తే కనుక నేను డెఫినెట్గా లాంగ్ వీడియో అప్లోడ్ చేసేస్తాను యాజ్ సూన్ యాజ్ పాసిబుల్. ఓకే, నెక్స్ట్ వాట్ ఆర్ ద కామర్స్ బిజినెస్ మోడల్స్. సో కామర్స్ బిజినెస్ మోడల్స్ అంటే ఏంటి, అవి ఎన్ని ఉన్నాయి అనేది తెలుసుకోండి. వాట్ ఆర్ ద టైప్స్ ఆఫ్ మొబైల్ క్లయింట్స్. ఓకే, మొబైల్ క్లయింట్స్ అంటే మొబైల్ క్లయింట్స్ టైప్స్ ఎన్ని ఉన్నాయి, అండ్ వాట్ ఈస్ ద ఎక్స్ప్లెయిన్ ద ఎఫెక్టివ్నెస్ ఆఫ్ మొబైల్ డిస్టెన్స్ లెర్నింగ్. సో మొబైల్ డిస్టెన్స్ లెర్నింగ్ ఎఫెక్టివ్నెస్ ఎంతవరకు ఉంది జనాల లోపల అనే దాని గురించి రాయండి. వాట్ ఈజ్ వైర్లెస్ వైడ్ ఏరియా నెట్వర్క్ టెక్నాలజీ. సో వాట్ ఈజ్ వైర్లెస్ వైడ్ ఏరియా నెట్వర్క్ టెక్నాలజీ. సో దీని షార్ట్ ఫామ్లో కూడా అడుగుతాడనమాట, WWANT ఇట్లా కూడా అడుగుతాడు. ఓకే, WWAN అంటే ఏంటి అది ఎక్స్ప్లెయిన్ చేయండి అని అడుగుతాడు. సో మీరు అప్పుడు చేయాలన్నమాట. ఓకేనా, వాట్ ఆర్ ద టైప్స్ ఆఫ్ సాఫ్ట్వేర్స్ యూజ్డ్ ఇన్ మేకింగ్ మొబైల్ అప్లికేషన్స్. సో మొబైల్ అప్లికేషన్స్ తయారు చేయడానికి ఏ సాఫ్ట్వేర్స్ వాడతారు. ఓకే, మన వాట్సాప్, ఫేస్బుక్, రీడర్ ఇవన్నీ ఉన్నాయి. లేదంటే ఏదైనా ఎడ్యుకేషనల్ యాప్స్ కానీ ఉంటాయి, లేదంటే ఇంకా సమ్ డిఫరెంట్ కైండ్ ఆఫ్ థింగ్స్ మొబైల్ అప్లికేషన్స్ ఉంటాయి. సో అవి ఏ సాఫ్ట్వేర్ని వాడి డెవలప్ చేస్తారు అనేది తెలుసుకోండి. వాట్ ఈజ్ మొబైల్ అడ్వర్టైజింగ్. ఓకే, టైప్స్ ఆఫ్ మొబైల్ అడ్వర్టైజింగ్. మొబైల్ అడ్వర్టైజింగ్ ఇప్పుడు మనకి యూట్యూబ్లో జరుగుతున్నాయి, ఇన్స్టాగ్రామ్లో యాడ్స్ వస్తూ ఉంటాయి. ఓకే, సో ఇట్స్ ఆల్ అబౌట్ మొబైల్ అడ్వర్టైజింగ్. టైప్స్ ఆఫ్ మొబైల్ అడ్వర్టైజింగ్, అవి ఎన్ని టైప్స్ ఉన్నాయి అనేది తెలుసుకోండి. రైట్ అబౌట్ మొబైల్ ఆపరేటింగ్ డివైస్ సిస్టమ్. ఓకే, మొబైల్ ఆపరేటింగ్ డివైస్ సిస్టమ్ గురించి రాయండి. వాట్ ఈస్ GPS అండ్ టైప్స్ ఆఫ్ GPS. సో GPS అంటే ఏంటి, ఎన్ని టైప్స్ ఉన్నాయి. నెక్స్ట్ వచ్చేసి GPS ఇంపార్టెంట్ గైస్, ఇది చూసుకోండి, ఇది ఇంపార్టెంట్. ఓకే, వాట్ ఈస్ GPS ఫుల్ ఫామ్ అనేది కింద కామెంట్లో చెప్పండి ఒకవేళ తెలిస్తే. ఓకేనా, అండ్ నెక్స్ట్ వచ్చేసి వాట్ ఆర్ డిఫరెంట్ మొబైల్ డివైస్ కమ్యూనికేషన్ ప్రోటోకాల్. ఓకే, మొబైల్ డివైస్ కమ్యూనికేషన్ ప్రోటోకాల్స్ ఏమేమి ఉన్నాయి అనేది నోట్ చేయండి. ఓకే, తెలుసుకోండి. వాట్ ఈజ్ మొబిలిటీ, వాట్ ఆర్ ఇట్స్ టైప్స్ ఆఫ్ అండ్ అట్రిబ్యూట్స్. ఓకే, మొబిలిటీ అంటే ఏంటి, అండ్ టైప్స్ ఏమున్నాయి, అట్రిబ్యూట్స్ ఏమున్నాయి, దట్ ఈస్ ద క్వశ్చన్. ఓకే, చూడండి. అండ్ నెక్స్ట్ వన్ వచ్చేసి షార్ట్ క్వశ్చన్స్లో గైస్ మనకి కామర్స్ అంటే ఏంటి, అండ్ కామర్స్ అంటే ఏంటి, నెక్స్ట్ మొబైల్ ఆఫీస్ అంటే ఏంటి, వైఫై, మొబైల్ ఆక్షన్, CDMA, దీని ఫుల్ ఫామ్స్ అన్నీ కంపల్సరీ మీరు తెలుసుకోవాలి. ఓకేనా, సో వాటి యూసేజ్ ఏంటి, నెట్వర్క్లో ఎలాంటి యూసేజ్ ఉంటుంది, WPAN. ఓకే, అండ్ బ్లూటూత్, 4G అంటే ఏంది, 5G అంటే ఏంది, రైట్ అబౌట్ 4G అండ్ 5G అని సింపుల్గా అడుగుతారు. సో వాటి గురించి కూడా తెలుసుకోండి.
WMAN. ఓకే, దిస్ ఈజ్ వన్ ఇస్ షార్ట్ క్వశ్చన్. ఇవన్నీ కూడా సిమిలర్గా ఉంటాయి ప్రొనౌన్స్ చేయడానికి, కన్ఫ్యూజ్ అవ్వద్దు. మీకు క్లియర్గా ఫుల్ ఫామ్స్ ఏంటో తెలుసుకొని ప్రిపేర్ కండి, ఓకేనా. WMAN, WVAN, ఓకే, WLAN, ఇవన్నీ కూడా ఓకే. ఇవన్నీ షార్ట్గా తెలుసుకోండి, ఓకేనా, ఇంపార్టెంట్. థ్యాంక్ యూ గైస్. ఓకే, ఇదే మన వీడియో. అండ్ మీకు కనుక లాంగ్ వీడియో ఎక్స్ప్లెనేషన్ వీడియో కావాలంటే తప్పకుండా ఈ వీడియోని లైక్ చేయండి. మన చిన్న లైక్ ఫుల్ఫిల్ చేస్తే మన థాట్ని లెట్ us డూ విత్ ద లాంగ్ వీడియో. 100 likes ఈజ్ ఎక్స్పెక్టెడ్. థ్యాంక్ యూ.